హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. సూసాను కోటలో బెన్యామీను కీషునకు పుట్టిన సిమి కుమారుడు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడు నేను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నిన్ను స్తుతిస్తున్నాము, నీ నామాన్ని కనపరుస్తున్నాను తండ్రి. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు నడిపించినందుకు స్తుతిస్తున్నాను. ఈ వాక్యం నేను ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధి మాత్రం ఉంచండి, మీ అభిషేకం మాపై కుమరించండి, మీ నోటి బోధగా నన్ను వాడుకోండి తండ్రి. ఈ వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. శబ్దం ద్వారాను మా ప్రభావం వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఈ వాక్యంలోని ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైన ఒక వ్యక్తిని గురించి వ్రాయబడింది. అతని పేరు మొర్దెకై. మొర్దెకై అంటే అర్థము చిన్న మనిషి అని అర్థం. మొర్దెకై అంటే చిన్న మనిషి. నిజంగా బైబిల్లో ఉన్న పేర్లకు చాలా ప్రాముఖ్యమైన అమూల్యమైన అర్థాలు ఉన్నాయి. కొంతమంది ఆ పేరుకు తగినట్టుగా జీవించిన వారు ఉన్నారు, కొంతమంది ఆ పేరును వ్యర్థం చేస్తున్న వారు కూడా ఉన్నారు. మొర్దెకై జీవితంలో మనం గమనించినట్లయితే మొర్దెకై అంటే చిన్నవాడు అని అర్థం. మొర్దెకై జీవితం కూడా మనం గమనిస్తే చాలా చిన్నవాడుగా ఉంటాడు. అంటే చిన్నవాడుగా అంటే ఏదో చిన్న పిల్లలాగా ఉన్నాడని కాదు. అక్కడ తగ్గింపు స్వభావము కలిగిన వ్యక్తిగా మొర్దెకై మనకు కనబడతాడు. దేవుని సన్నిధిలో తగ్గించబడిన వాడు, దేవుని సన్నిధిలో జీవించుటకు తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్న వాడిగాను, దేవుని బిడ్డగా ఉండుటకు తన ప్రాణాలనైనా వదిలేయడానికి సిద్ధపడిన వాడుగా మనకు కనబడతారు మొర్దెకై. ఈ మొర్దెకై మనం గమనించినట్లయితే ఈ మొర్దెకై లేవి వంశానికి బెన్యామీను గోత్రానికి చెందిన వాడైంది. కీషు ముని మనవడుగాను, సిమి మనవడుగాను, యాయీరు వంశస్థుడైనట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ మొర్దెకై జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ సమయంలో మనం నేర్చుకున్నాం. మొర్దెకై జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. మొర్దెకై మనం గమనించితే మొర్దెకై తన జీవితంలో అతడు ఒక అన్య దేశమునకు
చెరగన పోయిన వాడి అయి ఉన్నాడు. అన్య దేశానికి చెరగుని పోయినవాడు, చెరలో ఉన్నవాడు, స్వతంత్రత లేనివాడుగా ఉన్నవాడు. ఆ అన్య దేశంలో ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నవాడు. ఇతని జీవితాన్ని గురించి మనం గమనిస్తే ఇతనికి మరి భార్య కానీ పిల్లలు కానీ ఉన్నట్లుగా కుటుంబంతో ఉన్నట్టు మనకు కనపడదు. అతడు ఒంటరి వాడై ఉన్నాడు. ఒంటరి వాడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో జీవించువారు ఒంటరి వారైనా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు కొరకు నువ్వు ఒంటరి అయితే ఆయన అంటాడు, వారిలో ఒంటరి అయిన వాడు బలమైన జనాంగం అవుతారు. ఒంటరి అయిన వాడు 1000 మందిగా అవుతారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొర్దెకై ఒంటరి అయినా ఏనాడు భయపడి జీవించలేదు. ఒక్క దేవునికి తప్ప ఎవరికి భయపడని వాడును తలవంచని వాడునైనట్టుగా మొర్దెకై మనకు కనపడతాడు. కాబట్టి మనము ఒంటరి అయినా మన కుటుంబంలో నుంచి ఒంటరి అవ్వచ్చు, లేక మన సమాజం నుంచి ఒంటరి అవ్వచ్చు, మన కులము నుంచి ఒంటరి అవ్వచ్చు, మతము నుండి ఒంటరి అవ్వచ్చు, మన గ్రామములో మనం ఒంటరి అవ్వచ్చు. చూసే వారికి, లోకములో ఉన్న వారికి ఏమనిపించిందంటే వీడు ఒంటరిగా వీడేం చేస్తాడు అనుకుంటా. కానీ నీవు ఒంటరివి కావు. దేవునికి స్తోత్రం. నీవు ఒంటరివి కాదు. ఎందుకో తెలుసా? లోకమును సృష్టించిన సృష్టికర్త నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు లోకము నుంచి ఒంటరి అయ్యావేమో కానీ సర్వమును సృష్టించిన సృష్టికర్త నీకు తోడుగా ఉన్నాడు. భౌతిక జీవితంలో కూడా తాను ఒంటరి, లోకములో ఒంటరే కానీ దేవునితో కలిసి జీవించిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునితో కలిసి జీవించిన వాడై ఉన్నాడు. అలాగే రెండవది మనం గమనించినట్లయితే మొర్దెకై దయగలిగిన వాడుగా ఉన్నాడు. మొర్దెకై దయగలిగిన వాడుగా ఉన్నాడు. ఎస్తేరు తల్లిదండ్రులు 7వ వచనంలో మనం చూస్తే 2వ అధ్యాయం 7వ వచనంలో తన పినతండ్రి కుమార్తె అయిన హర్ష అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. మొర్దెకై దయగలిగిన వాడు. నాకెందుకులే, నేను ఒంటరిని కదా, నా బతుకు నేను బతుకుదావులే అనుకున్నవాడు కాడు. తన పినతండ్రి కుమార్తె, తన పినతండ్రి కుమారుడు కుమార్తెను తాను పెంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు లేనిదిగా, తల్లిదండ్రులు లేక తల్లిదండ్రులు చనిపోయి అనాథగా ఉన్న బిడ్డను చేరదీసి పెంచిన దయగలిగిన హృదయం. దేవునికి స్తోత్రం. దిక్కుమాలిన నిజమైన భక్తి ఏంటంటే యాకోబు అంటాడు, నిజమైన భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడుతూ అలాగే ఈ లోకమును దిక్కులేని వారిని ఎదవరాండ్లను వారి అవసరతలో పరామర్శించుటయే నిజమైన భక్తి అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క వాక్యమును మనం గమనిస్తే మొర్దెకై జీవితంలో నెరవేర్చినట్లుగా కనపడుతూ ఉన్నది. అతడు నిజమైన భక్తి పరుడు అనడానికి ఈ లోకం మాలిన్యం అంటకుండా బ్రతికాడు. రెండవది దిక్కులేని బిడ్డను చేరదీసి పెంచాడు. దేవునికి స్తోత్రం. మూడవ విషయాన్ని మనం గమనిస్తే, మూడవ విషయాన్ని మనం నేర్చుకుందాం.
అతడు దైవికమైన భయము కలిగిన వాడై ఉన్నాడు. 3వ అధ్యాయము 2వ వచనంలో అతడు దైవికమైన భయం కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి రాజు కుటుంబమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించి మొర్దెకై వంగకయు నమస్కారము చేయకోయి ఉండెను. హల్లెలూయా. దైవికమైన భక్తి, దైవికమైన భయము కలిగిన వాడు. ఏ భయం కలిగిన వాడు? దైవికమైన భయము కలిగిన వాడు, దేవునికి భయపడేవాడు. రాజులకు భయపడలేదు, రాజ్యాధికారులకు భయపడలేదు, అధికారులకు భయపడలేదు. నేను ఒంటరి వాడినే, వీళ్ళంతా గొప్ప గుంపు కదా అని ఆ గుంపును చూసి భయపడలేదు. దేవునికి భయపడ్డా. అక్కడున్న ప్రజలందరంట రాజాజ్ఞను బట్టి అందరూ హామానుకు నమస్కారము చేశారు. అందరూ హామానుకు సాష్టాంగపడ్డారు. రాజు దగ్గర ప్రధానమంత్రిగా, రాజుకు సలహాదారుడుగా ఉన్న హామాను ఎంతటి వాడంటే తాను తలుచుకుంటే ఏదైనా చేయగలిగిన సామర్థ్యత కలిగిన అలాంటి వారికి మొర్దెకై భయపడలా. దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడి మొర్దెకైకి భయపడక మొర్దెకైకి ఏం చేశారట? నమస్కారం చేయటం కానీ మోకాళ్ళు ఉండటం కానీ చేయలేదట. చెయ్యపోయేటప్పటికి అక్కడ ఉన్నవారు మొర్దెకైని అడిగారట, ఏంటయ్యా హామాను వచ్చినప్పుడు నువ్వెందుకు ఆయనకు నమస్కరించలేదు, ఎందుకు మోకాళ్ళు ఉండలేదు అని అడిగితే అని అంటాడు, నేను యూదుడను. దేవునికి స్తోత్రం. ఎవరిని? నేను యూదుడను, నేను నా దేవునికి తప్ప మరి ఎవరికి నమస్కారము చేయను అని చెప్పాడు. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. ప్రియ సహోదరుడు, సహోదరి, నేను క్రైస్తవుడను, నేను ఎవరికి భయపడను, నేను నా క్రీస్తుకు తప్ప ఎవరికి భయపడను, నా క్రీస్తుకు తప్ప ఎవరిని ఆరాధించను అని జీవిస్తున్నావా? నీ జీవితం ఏ ఎండకు ఆ గొడుగు పట్టే స్థితిలో ఉన్నావా? ఏ తిరణాలు పెడితే ఆ తిరణాలు జరిగేటం, ఏ పండుగ జరిగితే ఆ పండుగలు చేయటం. నేను యూదులను, దేవునికి స్తోత్రం, నేను క్రైస్తవుడను, నేను క్రీస్తును నమ్మిన బిడ్డను, నేను క్రీస్తు కొరకే జీవిస్తాను, నేను క్రీస్తుని ఆరాధిస్తాను కానీ మరొకరి ఆరాధన నేను చేయను అని చెప్పగలుగుతున్నావా? అలా జీవించగలుగుతున్నావా? మొర్దెకై మనకు మాదిరి అయినాడు. మొర్దెకై అంటున్నాడు, నేను యూదుడను, నేను నా దేవునికి తప్ప మరి ఎవరికి నమస్కారము చేయను. 4వ విషయం మనం చూస్తే 4వ విషయం చూసినట్లయితే అతడు నమ్మకమైన పనివాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? నమ్మకమైన పనివాడు. నమ్మకమైన పనివాడు. 2వ అధ్యాయం 19-23 వచనాల్లో మనం చూసినట్లయితే అతడు నమ్మకమైన పనివాడు అంటారు. అతడు చూడండి, 2వ వారు కన్యకలు కూర్చుండినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణం ఎందును కాలమును చేసినట్టుగా ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడి ఉండేను కనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయగలిగెను. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకై తెలియబడకనందున అతడు దానిని
రాణి అయిన ఎస్తేరుతో చెప్పాను. నమ్మకమైన పనివాడు. ద్వారపాలకుడుగా ఎస్తేరు మొర్దెకైని ద్వారపాలకుడుగా నియమించింది. ఎస్తేరు రాణి అయిన తరువాత రాజుతో మాట్లాడి మొర్దెకైని వదిలేయకుండా మొర్దెకైని ఏం చేసిందా ద్వారపాలకుడిగా గేటు దగ్గర ఉండేలా వారిగా నియమించింది. అయితే తనతో పాటు ద్వారపాలకులుగా ఉన్న ఇద్దరు ఏం చేశారంట, రాజు మీద కుట్ర చేసి రాజును చంపాలని ఆలోచించారు. ఈ వార్త తెలిసినప్పుడు మొర్దెకై ఏం చేశారంటే, వాస్తవంగా అయితే మొర్దెకై ఈ వార్త రాజుకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, పోతే ఈ దరిద్రుడు పోతే మనకి విడుదల దొరుకుతుంది అనుకోవచ్చు అన్నమాట కదా. ఈ రాజు చనిపోతే మనకి విడుదల వచ్చింది, మన దేశానికి మనం వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు. కానీ నమ్మకమైన వాడు, దేవునికి స్తోత్రం, నమ్మకమైన వాడు ఒక అన్య రాజు కింద ఒక సేవకుడుగా పనిచేస్తూ ఉన్న, చెరవను పోబడిన, తన వారినందరినీ చంపేసి తన వారినందరినీ పాడు చేసి తన దేశమును పాడు చేసి తన వారిని చెర తీసుకొని వచ్చిన ఆ రాజు దగ్గర పనివాడిగా ఉండి నమ్మకమైన పనివాడిగా ఉన్నాడు. అతను చంపడానికి తన ప్రజలే అతని పైన కుట్ర పడినప్పుడు పోతే పోయాడని అనుకోలేదు. కానీ ఏం చేశాట, రాజు క్షేమాన్ని కోరినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది క్రైస్తవ లక్షణం, ఇది క్రైస్తవ లక్షణం. యేసు ప్రభు చెప్పాడు, నేను హింసించు వారి కొరకు ప్రార్థించును, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. మనకు విరోధంగా ఉన్న వారిని శపించడం కాకుండా వారి నాశనాన్ని కోరడం కాదు, కానీ వారి క్షేమాన్ని కోరే నమ్మకమైన వారిగా మనం ఉండాలి. వారి క్షేమమును కోరే వారిగా ఉండాలి. వారి క్షేమ స్థితిని మనము ఆశించే వారిగా ఉండాలి. మొర్దెకై రాజు క్షేమమును కోరిన వాడై ఉన్నాడు, అధికారి క్షేమాన్ని కోరిన వాడై ఉన్నాడు. అందుకే అతడు నమ్మకమైన పనివాడై ఉన్నాడు. ఇంకొక విషయం తెలుసా, నమ్మకంగా పనిచేస్తే ఏమొచ్చుంది, నమ్మకంగా పనిచేస్తే తినడానికి తిండి కూడా దొరకదు అనుకుంటారు చాలా మంది. ఒకవేళ ఆ టైంలో నీకు దానివల్ల ఏమి ప్రయోజనం ఉండకపోవచ్చేమో, కానీ ఒకరోజు ఆ నమ్మకత్వానికి తగిన ఫలితాన్ని నీవు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మొర్దెకై జీవితంలో జరిగింది. మొర్దెకై జీవితంలో జరిగింది. ఇక కొంతకాలానికి తన ప్రజలందరూ చంపబోతున్నారని తెలిసి మొర్దెకై ఏడుస్తూ ఉన్న సందర్భంలో రాజు గంట ఆ రాత్రి నిద్ర పట్టక ఏం చేశారట, సమాచార గ్రంథాన్ని తీసుకొని ఆ సమాచార గ్రంథమును చదువుతూ ఉండగా మొర్దెకై చేసిన ఉపకారం ఆ గ్రంథంలో రాయబడి ఉండగా అది చదివి హామాను పిలిచి అంటాడు, రాజు సన్మానించాలనుకున్న వానికి ఎలాంటి సన్మానం చేస్తే బాగుంటుంది అని హామాను అడిగాడు. హామాను అనుకున్నాడు, రాజు సన్మానించితే నన్ను తప్ప ఇంకెవరైనా సన్మానిస్తాడు అనుకొని హామాను అన్నాడు, రాజు సన్మానం పొందదగిన వాడు రాజు గుర్రం మీదకి రాజవస్త్రాలు ధరించి రాజగుర్రం మీదకి అతడు ఆ రాజవీధులలో ఊరేగుతూ ఉండగా ఆ రాజ్యంలో ముఖ్యులైన వారు ముందు నడుస్తూ రాజు గణపరచబడు ఉద్దేశించిన వాడు ఇలాగ గణపరచబడును అని చెప్పి జేజేలు కొడుతూ ముందు వెళ్తూ ఉండాలి, అలాగగా గణపరచాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడు నిన్ను దూషిస్తాడో, ఎవడు నిన్ను నీతిస్తాడో, ఎవడు నిన్ను అంటే పగబడతాడో, ఎవడు నిన్ను నాశనం చేయాలనుకుంటాడో, ఎవడు నిన్ను చెడగొట్టాలనుకుంటాడో వారి చేతే నీకు బూడిగ చేపిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి చేతే నేను బూడిదగా చేస్తాడు. వాడే నీకు అంటాడు, వాడు వచ్చి నీ పాద ధూళిని నాకుతారని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు రాజు అంటున్నాడు, నీవు చెప్పినవన్నీ నువ్వు వెళ్ళిపోయి గుర్రాన్ని తీసుకుని
వస్త్రాలు తీసుకొని వెళ్ళి అదిగో ఆ వాకిలి దగ్గర, ఆ గేట్ దగ్గర కూర్చొని ఉన్న మొర్దెకైకి వస్త్రాలు తొడిగించి మొర్దెకైని గుర్రం మీద ఎక్కించి నీవు ముందుండి మొర్దెకైని కనపరుస్తూ, మొర్దెకైని పొగుడుతూ, మొర్దెకైకి జైలు చెప్తూ రాజు వీధుల్లో తిరిగి రమ్మని చెప్పి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. మేలు చేసిన మేలు ఎప్పటికీ అది పోదండి. నీ మంచితనం ఎప్పటికీ పోదు, ఆ నమ్మకత్వం ఎప్పటికీ పోదు. నమ్మకత్వం అనేది తప్పనిసరిగా ఒక రోజున అది నీకు సహాయం, గొప్ప సహాయం చేస్తుంది. ఎంత గొప్ప సహాయం అంటే నీ ప్రాణాలు పోయే టైములు అది నిన్ను కాపాడుతుంది. నమ్మకమైన పనివాడు నమ్మకంగా పనిచేశాడు. ఆ నమ్మకానికి ప్రతిఫలాన్ని తాను బ్రతికాడు. ఇంకొక విషయం, తాను బ్రతికాడు, తన జనాంగాన్ని బ్రతికించుకోగలిగాడు. హల్లెలూయా. తన జనాంగాన్ని కూడా బ్రతికించుకోగలిగాడు. ఐదో విషయం మనము మొర్దెకై నుంచి మనం నేర్చుకునే ఐదో విషయం ఏంటంటే తన ప్రజల పట్ల భారము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. తన ప్రజల పట్ల భారము కలిగిన వాడు. పౌలు గారు అంటాడు, నేను నా ప్రజల నిమిత్తమై వారి రక్షణ కొరకై అవసరమైతే క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునిగా మారుటకు నేను సిద్ధంగా ఉన్నానంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తన ప్రజల రక్షణ కోసం, తన ప్రజల కోసం. ఇర్మియా అంటాడు, ఇదిగో నా ప్రజలు నశించిపోతూ ఉన్నారు, వారి కొరకై, వారి రక్షణ కొరకై, వారి విమోచన కొరకై, వారి విడుదల కొరకై నా తల జలమయముగాను, నా కన్ను కన్నీటి ఓటగా చేసుకొని నేను వారి కొరకు కన్నీటితో దేవాని సరిలో ప్రార్థిస్తున్నానంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ప్రజల పట్ల భారము కలిగిన వాడు, తన ప్రజల పట్ల భారం కలిగిన వాడు మొర్దెకై. తన ప్రజల పట్ల భారము కలిగిన. మనం కూడా మన ప్రజల పట్ల, మన గ్రామ ప్రజల పట్ల, మన దేశ ప్రజల పట్ల భారము కలిగిన వారమై ప్రార్థించే వారమై ఉండాలి. భారం కలిగిన వారమై ఉండాలి. వారి రక్షణ కొరకు, వారి విడుదల కొరకు, వారి విమోచన కొరకు ప్రార్థన చేసే వారంగా, వారి కొరకు ప్రయాసపడే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొర్దెకై తన ప్రజల పట్ల భారము కలిగిన వాడై ఉన్నాడు. 4వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తే తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసెను. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు ప్రభువులో జీవిస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, రక్షింపబడి ఉన్నావు, బాప్తిసం పొంది ఉన్నావు, బలలో చేస్తూ ఉన్నావు. కానీ నీ ప్రజల పట్ల, నీ కుటుంబీకుల పట్ల, నీ బంధువుల పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ బిడ్డల పట్ల నీకు భారం ఉన్నదా? మొర్దెకై తన ప్రజల నిమిత్తమంట ఏం చేశాడంట? గోనె పట్ట కట్టుకున్నాడట, బూడిద పోసుకున్నాడట, వేసి బజారులోకి వెళ్ళి అలుగెత్తి ఏడవటం ప్రారంభించాడట. దేవునికి స్తోత్రం. అన్నము పానములు మానేసి, వస్త్రాలు మానేసి, స్నానం మానేసి దేవుని సన్నిధిలో పూర్ణ దేవుని సన్నిధిలో విలపించటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా అంటాడు, ఇదిగో నీ పిల్లలను చంపుటకు మరణము కిటికీలెక్కుచున్నది. కాబట్టి రోదన చేయు స్త్రీలను పిలువనంపించుడి, అంగలార్పు విద్యను వారికి నేర్పించండి అని చెప్పి ఇర్మియా అంటుంటారు. కాబట్టి రోదనము చేసేవారు కావాలి. తమ కుటుంబము పట్ల,
తమ భర్త పట్ల, తమ బిడ్డ పట్ల, తన బంధువుల పట్ల భారము కలిగి రోదన చేసేవారు కావాలి. రోదన చేయాలి. చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో కన్నీరు కాలుస్తున్నావా? నీ బిడ్డల కొరకు కన్నీరు కాలుస్తున్నావా? నీ భర్త కొరకు కన్నీరు కాలుస్తున్నావా? నీ భార్య కొరకు కన్నీరు కాలుస్తున్నావా? దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెడుతున్నావా? దేవా, నా బిడ్డలను రక్షించయ్యా, దేవా నా భర్తను రక్షించయ్యా, దేవా నా భార్యను రక్షించయ్యా, దేవా నా బంధువులను రక్షించు ప్రభువా అని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? మొదటికి మొరపెడుతూ ఉన్నాడు. తన ప్రజల పట్ల భారము కలిగిన వాడై ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకుందా భారము? ఒకవేళ నీ కుమారుడు అంటే నీకు మంచి ప్రేమ లేదు. ఒకవేళ రక్షింపబడకుండా నీ కుమారుడు చనిపోతే అగ్నిగుండానికి వెళితే నీకు సంతోషమా? నీ భర్త చనిపోయి అగ్నిగుండానికి వెళ్ళడం నీకు సంతోషమా? నీ బిడ్డలు చనిపోయి అగ్నిగుండానికి వెళ్ళడం నీకు సంతోషమా? నీ తల్లిదండ్రులు అగ్నిగుండానికి వెళ్ళడం నీకు సంతోషమా? నీ భార్య అగ్నిగుండానికి వెళ్ళడం నీకు సంతోషమా? ఒకసారి ఆలోచన చెయ్యి. ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఊహించుకో. అంత వేదన వారు అనుభవిస్తూ ఉండడం నీకు సంతోషమా? వారి కొరకు నువ్వు అంగలార్చాల్సిన అవసరం లేదా? వారి కొరకు నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిన అవసరం లేదా? వారి కొరకు ఆ అన్నపానముల వారి దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిన అవసరం నీకు లేదా? మోషే తన ప్రజల పట్ల భారం కలిగిన వాడు. దేవుడు అంటాడు, మోషే నీవు పక్కన తప్పుకో, వీళ్ళందరినీ నాశనం చేసి ఒక్కగా నిన్ను గొప్ప జనంగా చేసి నేను వాగ్దాన దేశానికి తీసుకెళ్తానంటాడు. మోషే అంటాడు, అయ్యా అలా కాదు, వారిని క్షమించు. అలా చేయడం వల్ల నీ నామమునకే అవమానమయ్యా. అవసరమైతే నా పేరు జీవ గ్రంథములో నుండి తీసేయి, కానీ నా ప్రజలను మాత్రము నాశనము చేయొద్దని మోషే తన ప్రజల కొరకు అంగలార్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ప్రజల కొరకు, నీ కుటుంబీకుల కొరకు నువ్వు ఎంతవరకు అంగలార్చుతున్నావు? ఎంతవరకు ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నావు? నీవు కార్చే ప్రతి కన్నీటి పొట్టుకు ప్రభు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నీ కన్నీటిని నా బుడ్డిలో దాసి ఉంచాను. ఆయన దాసి ఉంచాడు. నీ కన్నీటికి విలువ కట్టేవారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు మాత్రమే. అది నీ ప్రభు మాత్రమే. ఆయన మాత్రమే నీ కన్నీటికి విలువ కట్టగలిగిన వాడు. ఆయన మాత్రమే నీ కన్నీటిని వ్యర్థము చేయకుండా భద్రము చేయగలిగిన వాడు. ఆయన మాత్రమే నీ కన్నీటి ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన వాడు. నువ్వు ఏ మనుషుల దగ్గర పోయి ఎంత కన్నీరు గార్చినా వేస్ట్ అయిపోవటమే తప్ప వాటికి ప్రతిఫలం రానే. కాబట్టి ప్రభు దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. తన ప్రజల పట్ల భారము కలిగిన వాడు. ఆరోగ్య మోర్దికి ప్రార్థనాపరుడు. అంటే ఏంటి? ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఏదో పొద్దున్నే లేచాము, 2 మాటలు అనుకున్నా ఆమె అయిపోయింది. సాయంత్రం మరి పడుకునేటప్పుడు 2 మాటలు ఆమె అనుకున్నాం అయిపోయిందనే ప్రార్థన కాదండు. అలాంటి ప్రార్థన కాదు. ప్రార్థనా పరుడు అంటే అర్థమేంటో తెలుసా? గంటల ప్రార్థన చేసేవాడు కాదండు. ఆయన గంటల ప్రార్థన చేస్తాడండి. గొప్ప ప్రార్థనా పరుడు అంటే అంటారు. అసలు ప్రార్థనా పరుడు అంటే అర్థమేంటో తెలుసా?
ప్రార్థనాపరుడు అంటే జవాబు వచ్చే వరకు ప్రార్థించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనాపరుడు అంటే జవాబు వచ్చే వరకు ప్రార్థించేవాడు ప్రార్థనాపరుడు. అర్థమైందా? గంట టైం పెట్టుకుని గంటలకు ప్రార్థన చేసేవాడు కాదు. ఒక గంటలో ప్రార్థనకు జవాబు రావడం కొరకు అది గంట పట్టొచ్చు, అరగంట పట్టొచ్చు, ఒక రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. దానియేలు 21 రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జవాబు కొరకు దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు అనడానికి కారణం ఏంటో తెలుసా? జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 21 రోజు 3 వారాలు అన్నపానములు మానేసి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చే వరకు. దేవుని దగ్గర నుండి జవాబు వచ్చే వరకు, దేవుని దగ్గర నుంచి జవాబు 5 నిమిషాల్లో రావచ్చు, 10 నిమిషాల్లో రావచ్చు, అర్ధ గంటలో రావచ్చు, గంటలో రావచ్చు, ఒక రోజులో రావచ్చు, ఒక వారంలో రావచ్చు, ఒక నెలలో రావచ్చు. ఆ జవాబు వచ్చే వరదాకా పట్టుబట్టి ప్రార్థన చేసేవాడే ప్రార్థనా పరులు అంటారు. అలాంటి ప్రార్థనా పరుడు మొర్దెకై. హల్లెలూయా. మరి నీ ప్రార్థన ఎలాంటిది? నీ ప్రార్థన ఎలాంటిది? యాకోబు ప్రార్థనాపరుడు ఏం చేశాడు? యాకోబు ప్రార్థనాపరుడు అయ్యింది. ఏం చేశాడంట? రాత్రంతా దేవునితో పెనుగులాడాడంట. దేని కొరకు పెనుగులాడాడు? దేని కొరకు పెనుగులాడాడు? దేని కొరకు రాత్రంతా పోరాడాడు? దేని కొరకు దేవుని సన్నిధిలో మనవి చేసుకున్నాడంటే దీవెన కొరకు. హల్లెలూయా. దేని కొరకంట? దీవెన కొరకు. నీవు నన్ను దీవించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను. దీవెన కొరకు. ఏంటి? యాకోబు దీవెనలు లేవా? యాకోబు దీవించబడ్డవాడు కదా. యాకోబు దీవించబడకపోతే ఒట్టి కర్ర ఒక చేప కొట్టుకొని పోయినోడు గొప్ప సమూహంగా మారి మొట్టెలు, అలాగే గాడిదలు, ఎద్దులు, అలాగే ఆవులు, గేదెలు, గొర్రెలు పెద్ద మందను వేసుకొని ఎంతో మంది పని వారితో, అలాగే 13 బిడ్డలతో ప్రయాణమైనవాడు. పోయి ఒంటరిగా పోయినాడు. 4 భార్యలతో, 13 మంది పిల్లలతో, ఎంతో మంది పనివాళ్లతో, ఎన్నో మేకల గుంపులు, గొర్రెల గుంపులు, ఎడ్ల గుంపులు, గాడిదల గుంపులు, ఇన్ని తీసుకొని వస్తే ఇదంతా ఆశీర్వాదం కాదా? ఇదంతా ఆశీర్వాదం కాదా? చాలా మంది ఆశీర్వాదం అంటే ఇదే అనుకుంటారు. ఆశీర్వాదం అంటే ఇదే అనుకుంటారు. కాదు. ఆశీర్వాదం అనేది మార్పు రావడం. హల్లెలూయా. ఆశీర్వాదం అనేది మార్పు రావడం. నీవు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టనన్నప్పుడు యాకోబును దేవుడు దీవించాడు. ఏమని దీవించాడో తెలుసా? యాకోబు దీవించింది ఏంటి? నువ్వు ఇంకా 10 మంది పిల్లలు కంటావని చెప్పలేదు. లేకపోతే ఇంకా నీకున్న ఆస్తి కంటే ఇంకా ఇంత ఆస్తి ఇస్తానని చెప్పలేదు. లేకపోతే ఒక దేశానికి నిన్ను రాజు చేస్తానని చెప్పలేదు. ఇంకా గొప్ప జనం అయిపోతారు మీరని చెప్పలేదు. ఇంకా చాలా మంది పనులు నీకు పంపిస్తారని చెప్పలేదు. లేకపోతే గొప్ప బంగారము ఏంటి డబ్బు నీకు ఇస్తానని చెప్పలేదు. దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన దీవెన ఏంటో తెలుసా? ఇక నుండి నీవు యాకోబు కాదు. ఇక నుండి నీవు యాకోబు అని పిలువబడవు. ఇక నుండి నీవు ఇశ్రాయేలు అని పిలువబడతావు. దేవునికి స్తోత్రం. మార్పు. దేవుని ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? మార్పు చెందడం. ఇంతకు ముందు బ్రతికిన బ్రతుక్కి ఇప్పుడు బ్రతికే బ్రతుక్కి మార్పు రావాలి. మార్పు రావడం అనేది
నిజమైన ఆశీర్వాదం. మార్పు చెందడం అనేది నిజమైన జీవితం. ఇప్పుడు నీవు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడవు. హల్లెలూయా. అందుకే దేవుడు పిలుస్తాడు, ఇశ్రాయేలు భయపడకము. హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే దీవించబడిన వాడు. ఇశ్రాయేల్ అంటే అది గొప్ప సమూహము. ఇశ్రాయేల్ అంటే అది గొప్ప రాజ్యము. ఇశ్రాయేల్ అంటే అది దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఒక ప్రత్యేకించబడిన జనాంగం. హల్లెలూయా. యాకోబు అంటే మోసం చేసేవాడు, మోసపోయిన వాడు, మోసకారి అయిన వాడు. కానీ ఇశ్రాయేలు అంటే విస్తరించిన వాడు. ఇశ్రాయేలు అంటే అభివృద్ధి చెందినవాడు. ఇశ్రాయేలు అంటే మార్పు చెందినవాడు. ఇశ్రాయేలు అంటే ఒక దేశము. ఇశ్రాయేలు అంటే ఒక గొప్ప దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనాంగం. హల్లెలూయా. నువ్వు దేని కొరకు మొరపెడుతున్నావు? దేని కొరకు మొరపెడుతున్నావు? వాళ్ళు ప్రార్థన చేస్తుంటారండి, కానీ ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు తినడానికే ఉండదు. చూడండి, మా దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించాడంటే, ఒకప్పుడు పోక లేకుండా ఉన్నామండి, ఇప్పుడు మిద్దె కట్టాడు, మేడ కట్టాడు. మంచిదే, అది ఆశీర్వాదం కాదు, అది దీవెన కాదు. నిజమైన దీవెన నీ జీవిత మార్పు, నీ కుటుంబ మార్పు, నీ బ్రతుకు మార్పు, నీ ప్రజల మార్పులో విస్తరించటం అనేది నిజమైన దీవెన. కాబట్టి మొర్దెకై మంచి ప్రార్థనాపరుడు. ఎంతటి ప్రార్థనాపరుడు అంటే జవాబు వచ్చే వరకు ప్రార్థించేవాడు అన్నమాట. చివరిగా మొర్దెకై జీవితంలో మొర్దెకై ఎస్తేరును హెచ్చరించినవాడు. 4వ అధ్యాయం 12 నుండి మనం చూసినట్లయితే మొర్దెకై అంటాడు, వాడు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరంలో ఉన్నాము, యూదుల కంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయం విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చు, కానీ నీవును నీ ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమునకు బట్టి రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించుకొనుమని హెచ్చరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు గురించి ఈ విషయం చెప్పినప్పుడు నేనేం చేయగలనయ్యా? రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు నన్ను పిలిచి చాలా కాలం అయిపోయింది. రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు అనుమతి లేకుండా వెళ్ళకూడదు. అలా వెళ్తేనే రాజు దగ్గరికి అలా అనుమతి లేకుండా వెళ్ళిన వారిని చంపేస్తారు. మరి ఇప్పుడు నేనేం చేయాలి అని అంటే మొర్దెకై అంటున్నాడు, యూదులకు వచ్చేసింది శ్రమ, వాళ్ళందరూ నాశనం అయిపోతారు. నేను రాజనగరంలో ఉన్నాను, రాణిగా ఉన్నాను కాబట్టి నేను క్షేమంగా ఉంటాను అనుకుంటున్నావేమో. నీవు ఇప్పుడు మౌనంగా ఉంటే, దేవునికి స్తోత్రం, నీవు ఇప్పుడు మౌనంగా ఉంటే యూదులకు మరో మార్గము నుండి సహాయము వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువు అంటారు, ఇదిగో నీ శిష్యులు ఏంటలా అరుస్తున్నారు, ఏంటలా ప్రార్థన చేస్తున్నారు, ఏంటలా ఉన్నారు, వాళ్ళ నోరు మోపించు అన్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు? వీళ్ళు నోరు మూస్తే రాళ్ళు కేకలేస్తాయి. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఇతరులకు సహాయం చేయడం కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ ప్రజల క్షేమం కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ ప్రజల రక్షణ కొరకు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ నువ్వు మౌనంగా ఉన్నట్లయితే, నీవు ప్రకటించకుండా ఉన్నట్లయితే, నువ్వు వారి క్షేమం కొరకే ప్రార్థించకుండా ఉన్నట్లయితే వారికి మరో మార్గము నుండి వారికి సహాయం అందుతుంది.
కానీ నీవును నీ ఇంటి వారును నశించేదరు. ఈ సమయం కొరకే దేవుడు నిన్ను తీసుకొచ్చి రాణిగా పెట్టాడు. ఒకసారి ఆలోచన చేసుకో అని హెచ్చరించాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో నీకన్నా గొప్పవాడు, నీకన్నా తెలియగలవాడు, నీకన్నా చదువుకున్నవాడు, నీకన్నా మంచిగా ఉన్నవాడు, నీకన్నా బలవంతుడు, నీకన్నా జ్ఞానవంతులు ఉండగా వాళ్ళందరూ పెట్టి నీ కుటుంబంలో నిన్నే ప్రభు ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? నిన్నే ఎందుకు రక్షించాడో తెలుసా? నీ ద్వారా నీ కుటుంబాన్ని రక్షించాలని. దేవునికి స్తోత్రం. అందుకొరకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి వారి కొరకు ప్రార్థించడం మానేసి, వారి రక్షణ కొరకు బాధపడటం మానేసి, వారి మీద భారం లేని జీవితాన్ని జీవిస్తూ వారు నశించిపోతున్న పట్టనట్టుగా మౌనంగా, నాకై నేను బాగున్నాలే, నేను మంచిగా ప్రార్థన చేస్తున్నాలే, నేను మంచిగా పాటలు పాడుతున్నాలే, నేను మంచిగా వాక్యం చదువుకున్నాలే, నేను వాళ్ళలో చేస్తున్నాలే, నేను బాప్తిసం పొందాలే, నేను పరలోకానికి వెళ్ళిపోతానులే, నాకు నేను షేప్ అనుకుంటే దేవుని వాక్యము ఏమని హెచ్చరిస్తుందంటే, వారికి మరో పక్క నుంచి వారికి సహాయం అందుతుంది, వారికి సువార్త ప్రకటించబడుతుంది, వారు రక్షింపబడతారు. కానీ నీవును నీ ఇంటి వారు నశిస్తున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడి ఈ ఉదయకాల సమయంలో. మొర్దెకై హెచ్చరిస్తున్నాడు. ఈ సమయం కొరకే ఈ పరిస్థితి వస్తుందని దేవుడు ముందుగా ఎరిగి నిన్ను తీసుకొచ్చి రాజ్యంలో రాణిగా తెచ్చాడు. నీకంటే అందగత్తి లేరా దేశంలో? నీకంటే మంచివారు లేరా దేశంలో? నీకన్నా ఉన్నతమైన వారు లేరా దేశంలో? నీకంటే గొప్పవారు లేరా దేశంలో? నీకంటే గొప్ప కుటుంబంలో ఉన్నవారు లేరా దేశంలో? గొప్ప వంశంలో జన్మించిన వారు లేరా దేశంలో? దిక్కు దశ లేని నువ్వు, తల్లిదండ్రులు లేని దానవు, దిక్కు లేని దానవు, బానిసగా వచ్చిన దానవు, చెరపట్టబడిన దానవు, ఎందుకు పనికిరాని నిన్ను తీసుకొచ్చి దేవుడు రాజుగా నిన్ను సింహాసనాన్ని కూర్చోబెట్టాడంటే ఎందుకో తెలుసా? ఈ సమయం కోసమే. దేవునికి స్తోత్రం. నీకంటే జ్ఞానవంతులు, నీకంటే విద్యావంతులు, నీకంటే బలవంతులు, నీకంటే అందసంతాలు కలిగిన వారు ఉండగా నిన్నే ప్రభు ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? వారి రక్షణ కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మొర్దెకై హెచ్చరించినప్పుడు ఎస్తేరు తన స్థితిని జ్ఞాపకం చేసుకుంది. అవును, దేవుడు నన్ను వదిలేస్తే నేను ఎవరిని, అసలు నేను ఎక్కడ ఉండాల్సిందాన్ని, నా బ్రతికేంటి, నా తల్లిదండ్రులు లేక దిక్కులేని దాన్ని అయిపోయి ఎక్కడో అడుగు తింటూ బ్రతకవలసిన బ్రతుకు నా బ్రతుకు. అలాంటి బ్రతుకును నా బాబాయ్ మొర్దెకై నన్ను పెంచాడు. ఆయన పెంచి ఆయన పెంపకములోకి తీసుకొచ్చాడు దేవుడు. ఆయన పెంపకము నుండి నన్ను రాజమాల్లో రాణిగా తీసుకొచ్చాడు. కాబట్టి నా పరిస్థితి ఏంటి? నిజంగా ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం, గొప్ప సమయం ఇది. దీని కొరకే నన్ను ఏర్పరచుకున్నాడు. నేను ఈ పని చేయాలని తీర్మానం చేసుకుంది. దేవునికి స్తోత్రం. వెంటనే మొదటిగా కబురు పంపించింది. దేవుని కబురు పంపించిందో తెలుసా? నా కొరకు 3 దినాలు సుస్సాన కోటలో ఉన్న వారందరూ, యూదులందరూ నా కొరకు 3 దినాలు ఉపవాసం ఉండండి. నేను నా చెలికెత్తులందరూ కూడా 3 దినాలు ఉపవాసం ఉంటాను. రాజు సన్నిధికి వెళ్ళటము న్యాయ విరుద్ధమైనను ఆయన పిలవకపోయినను నేను ఏమైనా అవుదును, కానీ నేను రాజు సముఖమునకు నేను వెళతానని ఒక తీర్మానం చేసుకోండి. దేవునికి స్తోత్రం. మొర్దెకై హెచ్చరికతో ఎస్తేరు తీర్మానం చేసుకోవడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలిగింది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, మొర్దెకై జీవితం నుండి మనం నేర్చుకునే పాఠాలు, మన ఒంటరి వారమైన భయపడవలసిన పని లేదు. ప్రభుకు భయపడదాం. లోకానికి భయపడాల్సిన అవసరం లేదు.
మనల్ని హింసించే వారికి భయపడాల్సిన అవసరం లేదు, గొప్ప జనాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువుకు భయపడదాం. అలాగే దయగలిగిన వారిగా మనం ఉన్నాం. దయలేని జీవితము దరిద్రమైన జీవితం. అది అంతకన్నా దయలేని వాడంత దరిద్రుడు లోకంలో మరి ఎవరు ఉంటారు అన్నమాట. కనుక దరిద్రులుగా కాక దయగలిగిన వారంగా మనం జీవిద్దాం. అలాగే నమ్మకమైన వారంగా, మనకు అప్పగించబడిన పనిలో నమ్మకమైన వారంగా ఉన్నాం. ప్రభు బల నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన చేత అనిపించుకునేలాగా నమ్మకంగా ఉన్నాం. అలాగే దైవ భక్తి కలిగిన వారు, దైవ భయం కలిగిన వారంగా మనం ఉన్నాం. మనుషులకు భయపడక దేవునికి భయపడదాం, దేవుని భయం కలిగి జీవిద్దాం. అలాగే మన ప్రజల పట్ల భారం కలిగి వారి రక్షణ కొరకు, వారి విడుదల కొరకు దేవుని సన్నిధిలో ప్రతిదినము దేవుని సన్నిధిలో అంకలార్చు వారంగా ఉన్నాము. మంచి ప్రార్థనా పరులుగా, జవాబు వచ్చే వరకు ప్రార్థించే ప్రార్థనా పరులుగా ఉన్నాము. నశించిపోతున్న వారికి, నిర్లక్ష్యంగా ఉన్న వారిని, దేవుని పట్లను, ప్రజల పట్లను నిర్లక్ష్యంగా ఉన్న తోటి సహోదరులను హెచ్చరించేవారుగా ఉన్నాము. తద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృపలో మనం దేవుని సన్నిధిలో ఎదుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు చేస్తున్నాం. మొదటి ద్వారా మాతో మాట్లాడి ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. ప్రభు మొదటికి మాకు మాదిరిగా మా ముందుంచి దేవా మాకు నేర్పించిన అమూల్యమైన మాటల కొరకు, పాఠం కొరకై స్తోత్రాలు. మేము కూడా మొదటికైనా మీ సన్నిధిలో ఎదుగుచు నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం కలిగి పనిచేసే కృప మాకు దయచేయాలి. మీరే మహిమ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.